ఆమె తనుమచ్చ. 360వ నామము తనుమచ్చ. అంటే ఈ ఓం తనుమచ్చాయై నమః. తనువు మత్స్య స్వరూపము అంటే నడుము. బాహ్యంగా అయితే సన్నని నడుము కలిగిన తల్లి. దీనికి అంతకుముందు లక్ష్యరోమలతాధారతాసమున్నేయమచ్చమా అనే అర్థము, బిసతంతు తనేయసి అనే అర్థము మనము దీని గురించి చెప్పుకున్నాము. అదే ఈ తనుమచ్చ అయినటువంటి తల్లి ఇక్కడ కాంచీపురంలో తనుమచ్చ అనే దేవి ఉంది. ఆ బిలేశ్వరుడు అనే స్వామి ఉన్నాడు, ఈశ్వరుడు. ఆయన పత్ని తనుమచ్చ అన్నారు. ఆ తనుమచ్చ సన్నని నడుము కలది అని బాహ్యంగా మనం చెప్పుకుంటున్నాము. అంతరంగా అయితే అమ్మ అమ్మ శరీరము మధ్య అంటే శ్రీచక్ర మధ్య బిందువు అని అర్థం వస్తుంది. ఆ మధ్య బిందువు యందు తనుమచ్చ అమ్మ ఉన్నది అని ఒక అర్థం వస్తుంది. ఇంకొక అర్థం ఏంటంటే ప్రాణశక్తి ఆ సన్నని నరము నుండి బిసతంతు తనీయసి అనే నామంలో మనం సన్నని దారములాగా ఉన్నటువంటి సుషుమ్నా నాడి అని చెప్పుకున్నాము. అలాగే ఆ సుషుమ్నా నాడిని చైతన్యము చెయ్యటమే అమ్మని ఆరాధిస్తే తాపసారాచ్చ. అమ్మని ఆరాధిస్తే ఆ తను మధ్యలో సన్నని ఉన్నదా లేదా అనేటువంటి దారము లాంటి ప్రాణశక్తిని ప్రసరించేటువంటి సుషుమ్నా నాడి తనుమచ్చ అన్నారు. అది బయలుదేరి శరీరం మధ్యలో గుండా ఆ వెన్నులో నుంచి మూలాధారం నుండి సహస్రారము వరకు కూడా అది చేరుకుంటుంది. అదే తరుణి. సాగేదంతా తపస్సు. అంటే ఆ తరుణి సాగగలిగేటువంటి సామర్థ్యమే తరుణి. ఆ సాగేదంతా తపస్సు. అదే పైకి రావటమే తాపసారాధ్య. అదే ఆ చివరి బిందువుని చేరటమే తనుమచ్చ. ఈ నామాల యొక్క సంధానము ఎంత గొప్పగా ఉందో, ఎంత అర్థాన్ని మనకి తెలియజేస్తున్నారో మనం అర్థం చేసుకుని దాన్ని చక్కని భావంతో చదివినప్పుడు కానీ, మనం ఆ నామం గుర్తొచ్చినప్పుడు కానీ ఈ అర్థాలు మన మనస్సులో నిండిపోతే అమ్మ నిండిపోయినట్లే, అమ్మ అనుగ్రహం మనకి కలిగినట్లే. అలాగే ఈ తనుమచ్చాదేవి కాంచీపురంలో ఉన్నది అని చెప్పారు. బిల్వేశ్వరుడు అనే స్వామి ఈశ్వరుడు, ఆయన భార్య తనుమచ్చ అనే మాత ఉన్నది. అలా ఇంకొక అర్థము, ఇన్ని అర్థాలు మనకి చెప్పారు. ఇంకొక అర్థం, శరీరంలో హృదయమందు ఉండే తల్లి తనుమచ్చ. శరీరములో మధ్యలో, శరీరము యొక్క మధ్యలో ఉండే అంటే హృదయమందు నివసించే తల్లి తనుమచ్చ అని ఈ తల్లిని తరుణి తాపసారాచ తనుమచ్చ అయినటువంటి మహా తల్లికి మనము మంగళం పాడదాము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం